వ్యవస్థవే. ఒక నాన్న చెప్పినట్టు చెప్తున్నా, మీ తోబుట్టు చెప్పినట్టు చెప్తున్నా. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెరిగింది అమ్మాయి. ఆ తర్వాత సండే స్కూల్ టీచర్గా కూడా చేసింది. ఎంబీబీఎస్ చదివింది. థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఎవరో ఒక అబ్బాయిని ప్రేమించానంది. వాడు అన్యుడమ్మా, తప్పమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటా తప్పమ్మా. లేదు మమ్మీ, సత్ప్రవర్తన చేత వాడిని రాబట్టుకోవచ్చు అని బైబిల్లో రాసి ఉంది కదా, నేను జాగ్రత్తగా ఉంటా మమ్మీ. మొత్తానికి 4th ఇయర్లో కాలు జారింది, గర్భవతి అయింది. ఆ కూతురు తప్ప ఇంకెవరు వాళ్ళకి పిల్లలు లేరు. ఎప్పుడైతే గర్భవతి అయిందని తెలిసిందో, చేసుకుంటానన్నవాడు నేను చేసుకోనంటే చేసుకోనని వదిలేసాడు. ఎంబీబీఎస్ పూర్తయిపోయింది, వాడు ఎటో వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి నిండు గర్భిణి. తల్లిదండ్రులు అడిగారు, సరే వాడు అన్యుడైతే అయ్యాడు, గర్భవతి అయ్యావు కదా, వివాహం చేస్తాం. వాడు చేసుకోనని ఎటో వెళ్ళిపోయాడు. కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. ఈ అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెరిగిందాన్ని, సండే స్కూల్ టీచర్గా ఎదిగిందాన్ని. నేను ఎందుకు ఇంత నీచమైన పనికి దిగజారా? నా మనసుని ఎందుకు నియంత్రించుకోలేకపోయా? నేను ఎందుకు ఈ తప్పటడిగేసా? ఏడ్చింది, కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. ఏడ్చి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా వాడు రాకపోతే ఒకరోజు రాత్రి తన బెడ్రూమ్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. తెల్లారింది ఏంటి, ఇంకా అమ్మాయి లేవలేదని తల్లిదండ్రులు ఇద్దరు తలుపు కొడుతున్నారు. అలా కొట్టే పరంపరలో డోర్ పెట్టినట్లేదు, అట్లా డోర్ అట్లా బయటకు వచ్చి ఓపెన్ అయిపోయింది. ఏంటి అమ్మాయి ఇంకా లేవలేదని తల్లిదండ్రులు అట్లా ఇట్లా చూస్తే 22 సంవత్సరాల నిండు యవ్వన వయసుకు 22 సంవత్సరాల నిండు యవ్వన వయసులో ఉన్న కుమార్తె. ఏ తల్లి నవమాసాలు మోసిందో, ఏ తల్లి ఒడిలో పెట్టుకొని స్తన్యపానాలు ఇచ్చి పాలు తాపించిందో, ఏ తల్లి స్నానం చేయించిందో, ఏ తల్లి తన చేతులతో 22 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిందో, ఆ కూతురు ఫ్యాన్కు ఉరేడుతూ ఉంటే ఆ దృశ్యాన్ని చూసి పిచ్చిదిలాగా అరిచి మెంటల్ది అయిపోయిందట. కన్న తండ్రి ఉన్నాడే, ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేక అలా చూస్తూ పిచ్చోడై అరుస్తూ ఉన్నపాటున అక్కడికక్కడే హార్ట్ అటాక్ వచ్చి తండ్రి చచ్చిపోయాడట.